బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చ జరపాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చర్చ జరపాలంటే ప్రభుత్వం పారిపోతుందని విమర్శించారు. ఇవాళ కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. మరి అదే ముఖ్యమంత్రి సభలో చెప్పాలి. శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వం నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రండల్లాగా పారిపోతున్నారు? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. సో ఫార్ములా ఈ కార్ రేస్ పైన చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. నిన్న కూడా కేటీఆర్ దీనికి సంబంధించి మాట్లాడారు. అసెంబ్లీలో కూడా ఫార్ములా ఈ కార్ రేస్ పైన అసెంబ్లీలో చర్చ జరపాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చర్చ జరపాలంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతుందని విమర్శించారు జగదీష్ రెడ్డి. సో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ కార్కి సంబంధించి చర్చ చేపట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఈ ఫార్ములా ఈ రేస్ అంశంపైన స్పష్టత ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రొసీడింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఏసీబీ కూడా కేటీఆర్ను A1గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇష్యూ నడుస్తూ ఉండగానే బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు నిజానిజాలు తెలియచేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని ఒకవైపు బీఆర్ఎస్ చెప్తోంది. అయితే అధికార అసెంబ్లీలో చర్చ జరపాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. చర్చ జరపాలంటే ప్రభుత్వం పారిపోతుందని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు.